18వ అధ్యాయంలో అబ్రాహాము తన ఇంటికి వచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇవ్వడం మనం చూసాం. అలాగే దేవునితో మాట్లాడి సొదొమ నగరం గురించి వాదించడం మనం చూసాం. అయితే ఈ వీడియోలో మనం 10 మంది నీతిమంతులున్న నగరాన్ని కాపాడుతాను అని చెప్పిన దేవుడు ఎందుకు నగరాన్ని నాశనం చేశాడు? దేవుడు లోతును ఎలా కాపాడాడో తెలుసుకుందాం. పది మంది నీతిమంతులు ఉన్నా నగరాన్ని కాపాడుతాను అని చెప్పిన దేవుడు అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడంతో సొదొమ పరిస్థితిని పరిశీలించడానికి 2 దూతలను పంపించాడు. సాయంత్రం సమయానికి దేవుని 2 దూతలు సొదొమ నగరానికి వచ్చారు. ఆ సమయంలో లోతు పట్టణ ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఆ రోజుల్లో పట్టణ ద్వారం దగ్గర నగర పెద్దలు కూర్చునేవారు. దూతలను చూసిన వెంటనే లోతు లేచి వారికి నమస్కరించి, దయచేసి నా ఇంటికి వచ్చి రాత్రి విశ్రాంతి తీసుకోండి, మీ కాళ్ళు కడుక్కోండి, ఉదయం మీ ప్రయాణం కొనసాగించండి అని ఆహ్వానించాడు. మొదట వారు, మేము వీధిలోనే రాత్రి గడుపుతాము అని చెప్పారు. కాని లోతు బలంగా కోరడంతో వారు అతని ఇంటికి వచ్చారు. లోతు వారికి పులియని రొట్టెలు తయారు చేసి మంచి ఆహారం పెట్టాడు. వారు ఇంకా పడుకోకముందే సొదొమ నగరంలోని పురుషులు, యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ లోతు ఇంటిని చుట్టుముట్టారు. వారు కేకలు వేస్తూ లోతును పిలిచి, ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారు? వారిని బయటకు తీసుకురా అని అన్నారు. ఇది ఆ నగరంలోని దుష్టత్వాన్ని స్పష్టంగా చూపించింది. లోతు బయటకు వెళ్లి తలుపు మూసి వారితో ఇలా అన్నాడు, సోదరులారా, దయచేసి ఈ చెడ్డ పని చెయ్యకండి. అతను తన అతిథులను రక్షించడానికి ప్రయత్నించాడు. కాని ఆ గుంపు కోపంతో ఇలా అన్నారు, ఇక్కడికి పరదేశిగా వచ్చిన నువ్వు ఇప్పుడు మాకు తీర్పు చెబుతున్నావా అని చెప్పి లోతుపై దాడి చేయడానికి ముందుకొచ్చారు. వారు తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు దూతలు వెంటనే వారు లోపల నుండి లోతును ఇంట్లోకి లాగి తలుపు మూసిబయట ఉన్నవారిని అందులుగా చేశారు. వారు తలుపు కనపడక అలసిపోయే వరకు తడబడుతూ వెతికారు. తరువాత దూతలు లోతుకు ఇలా చెప్పారు, ఈ పట్టణం మీద దేవుని తీర్పు వచ్చేసింది. నీకు ఉన్న కుటుంబ సభ్యులను, అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు అందరినీ వెంటనే ఈ పట్టణం నుండి బయటకు తీసుకెళ్ళు. ఎందుకంటే ఈ నగరం పాపంతో నిండి దేవుడు దీనిని నాశనం చేయబోతున్నాడు. అప్పుడు లోతు తన కుమార్తెలకు పెళ్లి కాబోయే అల్లుళ్ల దగ్గరకు వెళ్ళి, వెంటనే బయటికి రండి, దేవుడు ఈ నగరాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. కాని వారు అతను సరదాగా మాట్లాడుతున్నాడని అనుకుని నమ్మలేదు. ఉదయం వెలుతురు వస్తుండగా దూతలు లోతును త్వరపడమని చెప్పారు. లేచి నీ భార్యనుని 2 కుమార్తెలను తీసుకుని వెంటనే వెళ్ళిపోలేకపోతే ఈ పట్టణ శిక్షలో మీరు కూడా నశిస్తారు. కాని లోతు ఇంకా ఆలస్యం చేయడంతో దూతలు దేవుని కరుణ వల్ల అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని పట్టణం బయటకు తీసుకెళ్లారు. బయటకు తీసుకెళ్లిన తరువాత వారు ఇలా చెప్పారు, మీ ప్రాణాలను కాపాడుకోండి, వెనక్కి చూడకుండా ఈ సమతల ప్రాంతంలో ఎక్కడా ఆగకుండా కొండల వైపు పారిపోండి. అప్పుడు లోతు వారికి, ప్రభూ, నేను కొండల వరకు పరుగెత్తలేను. అక్కడికి చేరకముందే ప్రమాదం వచ్చి నేను చనిపోతాను. దగ్గరలో ఒక చిన్న పట్టణం ఉంది. జోయరు, దయచేసి అక్కడికి పారిపోవడానికి అనుమతించండి అని కోరాడు. దూతలు అంగీకరించి, నీ కోరికను కూడా మన్నించాను. ఆ పట్టణాన్ని నాశనం చెయ్యను. త్వరగా అక్కడికి పరుగెత్తు, నువ్వు అక్కడికి చేరే వరకు నేను ఏమీ చెయ్యను. లోతు జోయరు పట్టణానికి చేరేసరికి సూర్యుడు ఉదయించాడు. వెంటనే దేవుడు ఆకాశం నుండి సొదొమ మరియు గొమొర్రా మీద అగ్ని మరియు గంధకం కురిపించాడు. ఆ నగరాలు సమతల ప్రాంతం మొత్తం, అక్కడ నివసించిన ప్రజలు మరియు మొక్కలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉదయం అబ్రాహాము దేవునితో మాట్లాడిన స్థలానికి వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు చూసినప్పుడు ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయినట్లు కనిపించింది. అయినప్పటికీ దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని ఆ నాశనం మధ్యలో నుండి లోతును రక్షించాడు.
తరువాత లోతు జోయరు పట్టణంలో ఉండటానికి భయపడి తన 2 కుమార్తెలతో కలిసి కొండల్లో ఒక గుహలో నివసించాడు. అక్కడ పెద్ద కుమార్తె తన చెల్లితో ఇలా చెప్పింది, మన తండ్రి వృద్ధుడయ్యాడు, ఈ ప్రాంతంలో మనతో పెళ్లి చేసుకునే పురుషుడు ఎవరూ లేరు. మన వంశం కొనసాగడానికి మన తండ్రిని మద్యం తాగించి అతనితో సహవాసం చేద్దాం. ఆ రాత్రి వారు తమ తండ్రిని మద్యం తాగించారు. పెద్ద కుమార్తె అతనితో పడుకుంది. కాని లోతుకు ఏమి జరిగిందో తెలియలేదు. మరుసటి రోజు వారు మళ్లీ అదే చేశారు. ఈసారి చిన్న కుమార్తె అతనితో పడుకుంది. తరువాత 2 గర్భవతులు అయ్యారు. పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుడికి మోయాబు అని పేరు పెట్టారు. అతనే మోయాబు ప్రజల తండ్రి అయ్యాడు. చిన్న కుమార్తెకు పుట్టిన కుమారుడికి బెన్ అమ్మీ అని పేరు పెట్టారు. అతనే అమ్మోను ప్రజల తండ్రి అయ్యాడు. ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తుంది, పాపంతో నిండిపోయిన సమాజం చివరికి నాశనమవుతుంది. దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు, కానీ మనుషులు చాలాసార్లు దాన్ని పట్టించుకోరు మరియు దేవుని మాటను ఆలస్యం చేయకుండా వినడం ఎంత ముఖ్యమో లోతు కథ మనకు గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ వీడియోల కోసం నీ ప్రణాళిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 20వ అధ్యాయంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.